రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, మాజీ డీజీపీ, అదేవిధంగా బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్. పూర్ణచంద్రరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం. ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సో ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆ సామాజిక వర్గాల్లో ఒక నూతన ఉత్సాహం అయితే నెలకొల్లని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితి ఉంది. అంటే మాలలే ఎక్కువ అవకాశాలని వారే పొందుతున్నారనేటువంటి అభిప్రాయం ఎస్సీలో ఉన్నటువంటి మిగతా ఉపకులాలు ఏవైతున్నాయో వారికి ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ ద్వారా అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పేసి అనుకోవచ్చు. అసలు ఇది ఇంప్లిమెంటేషన్ పూర్తిగా అయ్యేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉంటాయి సార్? ఇప్పుడు ఇళ్ళకానే పండగ కాదండి, కోర్టుల్లో ఆర్డర్లు వస్తాయి, గవర్నమెంట్లు జీవోలు ఇవ్వాలా, దానిలో రకరకాలైనటువంటి అవకతవకలతో ఇస్తారు, కోర్టులకు పోతాయి, పెండింగ్ అవుతుంది. ఎస్సీ క్రీమి లేయర్ అని చెప్పి ఇంకో సబ్జెక్ట్ తీసుకొచ్చారు. అసలు ఇవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి? ఈ పాలక కులాలు ఈ ఏదైతే ఎస్సీ కులాలను కానీ బీసీ కులాలను కానీ విడదీసి పాలించాలనే నేపథ్యంలో జరుగుతుంది. వాళ్ళకి నిజంగా ఇవ్వాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టదు. కావాలనే చెప్పి ప్రతి ఎలక్షన్ కి ఓట్ల కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చి ఎవరో ఒకళ్ళు సీఎంలో పిఎంలో అవటానికి వాడుకునేటువంటి అంశాలు ఇవన్నీ. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 11 సంవత్సరాల్లోనే ఎస్సీలకు రిజర్వేషన్ సాధించిన వ్యక్తి మహానుభావుడు అంబేద్కర్. 1931 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎస్సీలకు రిజర్వేషన్ కావాలంటే 1942లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం 42లో ఇస్తే సరిగ్గా 9 సంవత్సరాల కంటే 1951 కల్లా ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా రిజర్వేషన్ తేగలిగినటువంటి మహానుభావుడు ఆయన. అక్కడి నుంచి చూసుకుంటే 1993లో అంటే దాదాపుగా 50 సంవత్సరాల తర్వాత బీసీలకు ఓబీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. అప్పుడు కూడా కాంశీరామ్ గారి ఉద్యమ ఫలితం, మండల్ ఆయన ఉద్యమ ఫలితం, రకరకాలైనటువంటి రాజకీయ మార్పుల్లో మళ్లీ గెలవటం కోసం ఈ సెక్షన్ ఓట్లు దండుకోవటం కోసం చేసినటువంటి కార్యక్రమం అది. ఆ తర్వాత మనం ఇక్కడే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చేటప్పటికి 1972లో జీవో వచ్చింది. ఆనాటి దామోదరం సంజయ్ రాయ్ గారి కృషి ఫలితం, అలానే మనం ఈ శివశంకర్ గారి కృషి ఫలితంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఏం లేవండి, ఇవేమి జరిగేవి కావు. జరిగితే చూద్దాం, మనం తెలుస్తుంది, కాలమే చెప్తుంది. ఆశావహులుగా ఉండొచ్చు కానీ ఈ ఆశలతోనే మనల్ని ఈ పార్టీలు మోసం చేస్తున్నాయి. ఇవి పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టీడీపీ గాని వైసీపీ గాని ఆడేటువంటి ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగానే ఎస్సీ కులాలని సైనికులుగా వాడుకుని వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుతున్నారు. వాళ్ళు సీఎంలు అవుతున్నారు. ఈ రిజర్వేషన్లు ఏంటండి, ఈ పార్టీకి ఎస్సీ ముఖ్యమంత్రే కావాలా? ఎస్సీ ముఖ్యమంత్రే కాలేదు. దాదాపుగా 19-20% పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీలు ఈ దేశంలో గాని రాష్ట్రంలో గాని ముఖ్యమంత్రులు కావడానికి అర్హులు. ఇప్పటికి కూడా ఆ పరిస్థితి లేదు. సో ఈ అన్ని కూడా ఊరికినే మనకి కంటి తుడుపు చర్యలు. ఇదే కాదు, మీరు చూసుకుంటే కేంద్ర సర్వీస్ లో ఈ రోజున ఐఏఎస్ ఆఫీసర్స్, సెక్రటరీస్ 90% ఎస్సీ బీసీ ఏతర కులాల వాళ్లే ఉన్నారు. అసలు ప్రాక్టికల్ గా ఏం అమలవుతుంది? రాజ్యసభల్లో ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయా? విధానసభలో రిజర్వేషన్లు ఉన్నాయా? ఎందుకు లేవు? ఇవన్నీ ఇవ్వచ్చు కదా. పార్టీ నాయకులు వాళ్ళు సీట్లు ఇవ్వటంలో పెద్ద కష్టం ఉంది. దానికి ఎస్సీ సుప్రీంకోర్టు ఆర్డర్ అక్కర్లా, ఏ రకమైనటువంటి చట్టం అక్కర్లా, వీళ్ళే ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఇవ్వకుండా వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ కులాలకే, పాలక కులాలకే, దోపిడీ కులాలకే ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసుకుని వాళ్ళు ముఖ్యమంత్రులు అవటం కోసం, ప్రైమ్ మినిస్టర్లు అవటం కోసం చేసే రాజకీయ క్రీడలో భాగంగా ఇది ఒక అంశం. దీనితోనే మనం అందరం కూడా ఈ రెండు ఎస్సీలో ఉన్న రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని ఒకరినొకరు దూరం చేసి వాళ్ళ ఓటు బ్యాంకులు రెండు పార్టీలు కొల్లగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం. ఈ మాయలో ఎస్సీలు గాని బీసీలు గాని పడొద్దు. ఖచ్చితంగా ఈ రాజకీయ క్రీడను మనం అర్థం చేసుకోవాలి. ఇదండి నా ఉద్దేశం, నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ. రైట్, మళ్ళీ వస్తాను పూర్ణచంద్ర గారు మీ దగ్గరికి. నేను ఒక కార్యక్రమానికి వెళ్తున్నాను, అందువల్ల మీరు నన్ను క్షమించండి. ధన్యవాదాలు పూర్ణచంద్ర గారు జాయిన్ అయ్యేందుకు. సో కనకారావు గారు, మొత్తానికి మాజీ డీజీపీ బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ పూర్ణచంద్ర గారు పొలిటికల్ యాంగిల్లో వారి అభిప్రాయాన్ని చెప్పారు. చెప్పాడు.
వారు చెప్పిన దాంట్లో ఏం తప్పేం లేదు. కొన్ని రాజకీయ పక్షాలు, నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి, మాణిక్య ప్రసాద్ గారు మాట్లాడండి. రాజకీయ పక్షాలు వాడుకుంటాయి ఇలాంటి అవకాశాలని, వీకర్ సెక్షన్స్